వెల్ ఈ సమయం వరకు ఉన్న 6 బ్రేకింగ్స్ను ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు నారాయణలకు ఏపీ హైకోర్టులో ఊరట. చంద్రబాబు నారాయణ ఇద్దరికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూముల కేసును హైకోర్టు కొట్టేసింది. సెకండ్ బ్రేకింగ్, విద్యాశాఖను పటిష్టం చేస్తున్నాం, గత పాలకులు నిర్లక్ష్యం చేశారంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ శాఖను పటిష్టం చేస్తాము, గత పాలకులు అసలు ఈ శాఖను పూర్తిగా పట్టించుకోలేదు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. థర్డ్ బ్రేకింగ్, చంద్రబాబు అనుచరులు సిండికేట్గా మారి ఆక్వా ధరలు తగ్గిస్తున్నారు అని వైసీపీ అధినేత జగన్ కమెంట్ చేశారు. సిండికేట్ వల్ల ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు ఆయన. చంద్రబాబు అనుచరులే ఫీడ్ కంపెనీలు నడుపుతూ సిండికేట్గా మారారని ఆరోపించారు ఆయన. ఫోర్త్ బ్రేకింగ్, వైసీపీ హయాంలో వ్యవస్థలను సిండికేట్గా మార్చి దోచుకున్నారు. అచ్చెన్నాయుడు కౌంటర్ ఇది. వైసీపీ హయాంలోనే ఈ వ్యవస్థలను సిండికేట్ చేశారు, ఆ రోజే దోచుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. ఆక్వా రైతులను అన్ని రకాలుగా ఇప్పుడు ఆదుకుంటున్నాం అంటున్నారు ఆయన. ఫిఫ్త్ బ్రేకింగ్, పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని రేవంత్కు పవన్ లేఖ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని అందులో కోరారు. ఫైనల్ వన్, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సిపిఎం మహాధర్నా. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటే హైదరాబాద్ ఇందిరా పార్క్లో మహాధర్నా చేపట్టింది సిపిఎం. పాలకులు హామీలిచ్చి నిరుద్యోగులను మోసం చేశారన్నారు బివి రాఘవ్. ఇవి ఈ సమయం వరకు ఉన్న 6 బ్రేకింగ్స్.